నమస్తే అండి. మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి 4 గంటలకైతే లేచాను. లేచేసి ఇంటి పనులు అనేది స్టార్ట్ చేశానండి. ఇంకా చాలా చీకటిగా ఉంది. మీకైతే నేను చూపిస్తాను. అప్పటికే నేను అంట్లు బయట వేసేసుకుంటానండి. వేసుకొని ఇంకా జస్ట్ చూపిద్దాం బియ్యం కడిగేసుకున్నాను. పచ్చడి కోసం మిరపకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకైతే అంట్లయి తోమేసానండి. తోమేసి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకున్నాను. ఈరోజు శుక్రవారం కాబట్టి పొయ్యి గట్టు కూడా చల్లి ముగ్గు పెట్టుకున్నాను. రోకల బండి పూజించేసుకున్నాను. పూజించుకున్న తర్వాత ఇంకా అన్నం కూర కూడా రెడీ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత ఇంకా దొడ్లోకి వెళ్ళేసి బర్రెలకు వాటికి నీళ్ళు పెట్టాలి. నీళ్ళు పెట్టేసి పాలు అవి తీసానండి. పాలు తీసి బాబుకి కూడా నేను అన్నం క్యారేజ్ పెట్టేటప్పుడే బాబుకి కూడా అన్నం పెట్టి అబ్బాయిని స్కూల్ పంపించి ఇంకా దొడ్లోకి అయితే వచ్చాను. పాలు తీసేసిన తర్వాత డకార్లో పాయిల్ కర్రలు, అన్నం క్యారేజీ, మంచినీళ్ళ క్యాను అన్నీ రెడీ చేసుకున్నానండి. రెడీ చేసేసుకొని ఇంకిద్దరం అయితే చేలోకి కదిలాం. మా ఆయన నేను. ఆయన క్యాన్ తీసుకున్నాడు, నేను డకారీ తీసుకొని వెళ్తున్నామండి. దీన్ని కాలువ అంటారు. కాలువ దాటుకొని వచ్చేసి ఇరుగ్గంత అండి. ఇరుగ్గంత అంటే బర్రెలు, మేకలు, గొర్రెలు అలాంటి అవతలకి వెళ్ళకుండా ఇలాగ కంత పాడతారు. ఇరుగ్గంత దాటేటప్పుడు నా కాలు అయితే ఇరుగ్గంతలు ఇరుక్కుందండి. చాలాసేపు రాలేదు, అందుకే కొంచెం అది ఆగిపోయాల్సి వచ్చింది. మేమైతే చేలోకి వెళ్ళాము. అప్పుడే మనుషులు కూడా వచ్చారండి చేలోకి మాతోటే. ఇద్దరం ఒకేసారి అయ్యాము. మా గేనెల మేనైతే పిల్లివిసరాకు, జొన్నలు, అలసంద మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయండి. అవైతే బర్రెల కోసం చల్లాము. బర్రెలకు మేత కావాలి కదా అనేసి. టైం వచ్చేసి ఇంకా మంచు కూడా వెళ్ళలేదండి. 8:20 అలా అయింది టైము. నేను 2 రోజులు నారు పేరుకున్నాను కాబట్టి చాలా వరకు వేస్తారనుకున్నానండి ఈరోజైతే. కానీ నారు చాలా గట్టిగా ఉందండి, అందుకని పని అయితే జరగలేదు. ఈ ఎకరా చేనే 2 రోజులు అయ్యింది నారేత. వాళ్ళైతే మనిషికి వచ్చి ఒక 50 కట్టలు బెరికేసి ఇంక నారేతకైతే వంగారండి. పైకి అయ్యి తర్వాత ఇంకొక అయ్యి వేసారు. వేసి ఒక రోజుకి అంతవరకు వేసి వెళ్ళిపోయారండి. ఇక నారు బిట్టు ఈ నారుకయ్య అంతా ఉంది. అది వచ్చేసి 2వ రోజు ఇద్దరినే రమ్మన్నాను, నేను ముగ్గురం కలిసి వేసుకుందామని చెప్పి. అన్నానికైతే వచ్చారండి. నంచుకోవడానికి పచ్చడి ఏమైనా ఉంటే పెట్టమ్మంటే పచ్చడి మజ్జిగ ఇచ్చానండి. ఒక పాప బాగలేకపోతే ఆ పాప కోసం మజ్జిగ అయితే తెప్పించాను. మేము కూడా తింటున్నామండి. ఈ పని అయితే 2వ రోజు అండి. అంతా నారంతా ముగ్గురం కలిసి వేసేసాము. వేసేసిన తర్వాత లాస్ట్ కొంచెం ఉందండి నారు ఇక్కడ అడుగుంది, అడుగు కూడా వేసారు. వాళ్ళకైతే చిరొకటి దండసప్ డబ్బా తెచ్చిచ్చాను. బతిలాడి 10 రూపాయలు బాటిల్ ఎంత అని అడిగిందండి ఆమె. 2 కలిసి 20 రూపాయలు అని చెప్పాను. ఇంకైతే అయిపోయిందండి. మేమైతే ఇంటికి వెళ్తున్నాం. మా వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే దగ్గరకు కూడా పిలువమ్మా, అక్కడికి కూడా మేము వచ్చి నారేత వేస్తామని చెప్పారండి. సరే తప్పకుండా మిమ్మల్ని పిలుస్తానని చెప్పాను. ఆ రోడ్డు అవతల అనేది ఇంకొక 1.5 ఎకరా మన పొలం ఉందండి, సొంతదే. ఆ పొలం అయితే నారేత వేయాలి.